అందరికీ నమస్కారం. సారీ చంద్రబాబు గారు, సారీ లోకేష్ గారు, సారీ పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన దరిద్రాన్ని కొంచెం పేర్లు మార్చో అటు ఇటుగానో మీరు కూడా కొన్నింటి కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు మంచిగా నీట్గా బట్టలు కట్టుకోవాలి, నీట్గా దూకోవాలి, చక్కగా ఉండాలి. గుడ్, మంచిదే. వాళ్ళు అలా ఉండేలాగా చేయాలి అని బాధ్యత ఎవరికి అప్పచెప్పారు? స్కూల్కి ఏమైనా ఆఫీస్ని అసైన్ చేశారా? పోనీ ఎవరన్నా నాన్ టీచింగ్ స్టాఫ్ని అలాట్ చేశారా? పాఠాలు చెప్పే టీచర్ అది చేయాలా? పాఠాలు చెప్తూ కూర్చోవాలా? పిల్లలకి జుట్టు దూతూ కూర్చోవాలా? మొక్కటి పౌడర్ రాస్తూ కూర్చోవాలా? ముస్తాబ్ అనే కార్యక్రమం స్టార్ట్ చేశారండి. ఈరోజే స్టార్ట్ అయింది, మంచిదేను, నేను కాదనను. కానీ టీచర్కి ఆ డ్యూటీ ఏంటి? అది చేసి మళ్ళీ యాప్లో అప్లోడ్ చేయాలా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో టీచర్లని ఎంత దారుణంగా వాళ్ళకి నరకం చూపాడంటే, చదువు తప్ప మిగతా అన్ని పనులు వాళ్ళకే. తీరా ఆ చదువులో కూడా ఏదో బటాబోటీగా మార్కులు వస్తారంటే మళ్ళీ గట్టిగా మార్కులు పిల్లలకి ఏంటంటే ఫేక్ మార్కులు వేశారు కొన్ని చోట్ల. అయితే పిల్లలకి సరిగా చదవడం కూడా రాలా నార్మల్. ఇప్పుడు నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, దండం పెట్టి మరీ చెప్తున్నా, టీచర్లని పాఠాలు చెప్పడానికి మాత్రం పరిమితం చేయండి. పిల్లలకు సంబంధించి అన్నం, ఏది మధ్యాహ్నాహార భోజనమో, ఉదయమో, సాయంత్రమో, అది కానీ, అండ్ ఆ తర్వాత ఇది ముస్తాబు కానీ, ఇక మరికొన్ని వేతన పథకాలు మంచివే, ఆలోచన మంచిదే, అవి టీచర్కి ఇవ్వకండి. ఉన్న టీచర్లు ఎంతమంది? వాళ్ళు పాఠాలు చెప్పాలా, పిల్లలకి ముస్తాబు చేస్తూ కూర్చోవాలా? దయచేసి ఇప్పటికే ప్రెజర్తో అల్లలాడిపోతున్న టీచర్లు సరిగ్గా పాఠాలు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ వాళ్ళ నెత్తిన లేనిపోని పెంట పెట్టకండి. వీలైతే వేరే స్టాఫ్ని యాడ్ చేయండి, కొత్తగా పోస్టులు క్రియేట్ చేయండి, వాళ్ళకి ఈ డ్యూటీ అసైన్ చేయండి, చక్కగా వాళ్ళు కూడా చేస్తారు. అది చేస్తే నేనే మెచ్చుకుంటూ వీడియో చేస్తాను. బట్ ఇప్పుడు మీరు ఏదైతే ముస్తాబంటూ తెచ్చిన దానివల్ల ఎగ్జిస్టింగ్ టీచర్లకు ఉన్న డ్యూటీలు సరిపోక ఇది మరో బర్డెన్ అయింది. ప్లీజ్